పరిస్థితి చేజారిపోవడం చూసి యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, రాజా నువ్వేమి చేయక్కర్లేదు. కృష్ణుడు మౌనంగా ఉండడం చూసి వీళ్ళు రెచ్చిపోతున్నారు. సింహం నిద్రపోతుంటేనే కుక్కలు ధైర్యంగా అరుస్తాయి. సింహం లేసి గర్జిస్తే ఇంకా శబ్దం ఉండదు అని అన్నాడు. శిశుపాలుడు కోపంతో ఊగిపోయాడు. భీష్ముడిని కృష్ణుణ్ణి అనరాని మాటలు అంటూ నిందించడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వినలేక భీముడు శిశుపాలుడిని చంపడానికి లెగిశాడు. కానీ భీష్ముడు అతన్ని ఆపి కూర్చోబెట్టి శిశుపాలుడు స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. శిశుపాలుడు చేదిరాజు కొడుకు. 4 చేతులతోనూ 3 కళ్ళతోనూ అత్యంత వికారమైన రూపంతో పుట్టాడు. పుట్టగానే గాడిద ఒడ్రబెట్టిన స్వరంతో ఏడ్చాడు. అలా వికారంగా ఉన్న ఆ పిల్లాన్ని వదిలేద్దాం అనుకున్నారు. అంతలో ఆకాశవాణి, రాజా ఇతడు మహాబలవంతుడవుతాడు. అయితే ఇతన్ని చంపేవాడు ఇప్పటికే పుట్టున్నాడు. వీడిని ఎవరైతే ఎత్తుకోగానే వీడి ఎక్స్ట్రా కన్ను ఎక్స్ట్రా చేతులు ఊడి పడిపోతాయో అతని వల్లే వీడు మరణిస్తాడు అని అంది. ఆ తర్వాత ఎంతమంది ఎత్తుకున్నా ఏం కాలేదు గాని కృష్ణుడు ఎత్తుకోగానే వీడి 2 చేతులు ఊడిపోయాయి. 3వ కన్ను నుదుటిలో కలిసిపోయింది. శిశుపాలుడి తల్లి కృష్ణుడి మేనత్త. ఆమె తన కుమారుడు చేయబోయే తప్పుల్ని మన్నించమని కృష్ణుడిని వేడుకుంది. వాడు చేసే 100 తప్పుల్ని క్షమిస్తానని కృష్ణుడు వాగ్దానం చేశాడు. అందుచేత వీడిని కృష్ణుడు తప్ప ఎవరూ చంపలేరు అని అన్నాడు. ఆ మాటలు విని శిశుపాలుడు మరింత కోపంతో భీష్ముణ్ణి నపుంసకుడా అని అన్నాడు. ఆ తర్వాత పాండవుల్ని కృష్ణుణ్ణి భరించలేని దుర్భాషలాడాడు. ఈ మాటలన్నీ విన్న కృష్ణుడు ప్రశాంతంగా లెగిసి ఇలా అన్నాడు, రాజుల్లారా ఇతడు చేసిన 100 తప్పులు సహిస్తానని వీళ్ళమ్మకి మాటిచ్చాను కాబట్టి గతంలో చాలా దారుణమైన తప్పులు చేసినా సహించాను. ఇప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో మీరే విన్నారు. ఇతడి 100 తప్పులు పూర్తయ్యాయి అని చెప్పి చేతిలోకి సుదర్శన చక్రం తీసుకొని శిశుపాలుడు గొంతు మీద కిసిరాడు. ఆ సుదర్శన చక్రం శిశుపాలుడు గొంతుని చీల్చి శిరస్సును ఖండించింది. అందరూ ఆశ్చర్యపోయి చూశారు. కొందరు రాజులు కృష్ణుడిని ప్రశంసించారు. మరికొందరు కృష్ణుడిపై ద్వేషం పెంచుకున్నారు. కానీ ఏం చేయలేక అలాగే నుంచుడిపోయారు. మిగిలిన కొంతమంది అలాగే షాక్ లో ఉండిపోయారు. ఆ తర్వాత యజ్ఞం పూర్తయింది. ఋషులు రాజులు ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్లారు. కృష్ణుడు కూడా ద్వారకాకు వెళ్లిపోయాడు. కానీ దుర్యోధనుడు శకుని మాత్రమే కొన్ని రోజులు దివ్యమైన మాయాసభలో ఉన్నారు.